నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. చిన్న జీవిత సత్యం చెప్పనానేస్తమా? మన దగ్గర ఏముంది అని ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన కోటి కష్టాలను కూడా మరిచిపోయేలా చేస్తుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం 2026 ఫిబ్రవరి 3 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్య అస్తమయం సాయంత్రం 6:08 చంద్రోదయం రాత్రి 7:41 చంద్ర అస్తమయం ఉదయం 8:24 తిథి విదియ రాత్రి 12:45 వరకు, తదుపరి తదియ. నక్షత్రం మఖ రాత్రి 10:11 వరకు, తదుపరి పూర్వ ఫల్గుని. కరణము తైతుల మధ్యాహ్నం 1:16 వరకు, తదుపరి గరజి రాత్రి 12:45 వరకు, తదుపరి వనిజ. యోగము శోభనము రాత్రి 2:40 వరకు, తదుపరి అతిగండము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:19 నుండి 4:44 వరకు. యమగండం ఉదయం 9:40 నుండి 11:05 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:51 వరకు. తిరిగి రాత్రి 11:13 నుండి 12:04 వరకు. వర్జ్యం రాత్రి 10:28 నుండి 12:01 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు రాత్రి 7:48 నుండి 9:22 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 3 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష విదియ రాత్రి 12:45 వరకు ఉంటుంది, తదుపరి తదియ. కృష్ణపక్ష విదియా తదియలు శుభకార్యాలకు అనుకూలమైనవే. రాత్రి 10:11 నుండి మొదలయ్యే పుబ్బా నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. మఖా నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పుబ్బా నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి
వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సంతానం కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశారు. ఈరోజు ప్రశ్న: బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు? సుమంతుడు, జాంబవంతుడు, హనుమంతుడు, గరుత్మంతుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ముఖ్యమైన కార్యక్రమాలు స్వశక్తితోనే పూర్తి చేస్తారు. వృషభ రాశి మీ ఆలోచనలు కొన్ని ఫలిస్తాయి. అందరిలోనూ మీ మాటే చెల్లుబాటు కాగలదు. మిథున రాశి ఎంత కష్టపడినా ఫలితం శూన్యంగా ఉంటుంది. కర్కాటక రాశి అనుకున్న పనులు పూర్తి చేయడంలో మీ శ్రమను నమ్ముకుంటారు. సింహరాశి విద్యార్థులు, నిరుద్యోగులు మరింత పట్టుదలతో విజయాలు సాధిస్తారు. కన్య రాశి విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. తులారాశి బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వృశ్చిక రాశి సన్నిహితులతో విభేదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ధనుస్సు రాశి ప్రముఖ వ్యక్తులను కలుసుకొని మీ అభిప్రాయాలు పంచుకుంటారు. మకర రాశి ఉత్సాహంగా ముందడుగు వేసి అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుంభరాశి నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి వచ్చి కొంత ఉత్సాహం పొందుతారు. మీనరాశి పరిస్థితులు అనుకూలించి ఉద్యోగ అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.